సీనియర్ సిటిజన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చాలామంది సీనియర్ సిటిజన్స్‌కి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. చాలా న్యూస్ చూస్తుంటారు, పేపర్‌లో చదువుతుంటారు, వీడియోలు చూస్తుంటారు. చేయాలని ఉంటుంది. బట్ దే ఆర్ వెరీ స్కేర్డ్. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నా ప్రిన్సిపల్ మొత్తం పోతుందేమో అని. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి కేవలం స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయవు. మ్యూచువల్ ఫండ్స్‌కి, స్టాక్ మార్కెట్‌కి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఒక్కొక్క రిస్క్ ప్రొఫైల్కి తగినట్టుగా రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు సపోజ్ మీ రిస్క్ ప్రొఫైల్ చాలా తక్కువ అనుకోండి, దెన్ దేర్ ఇస్ ఎ కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్. దేర్ ఆర్ కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్ లెస్ దెన్ 25% ఈక్విటీ అలొకేషన్ ఉంటుంది. మీరు ఆ రిస్క్ కూడా తీసుకోదలుచుకోలేదు అనుకుంటే దేర్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లైక్ గిల్ట్ ఫండ్స్. లేదా షార్ట్ టర్మ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అల్ట్రా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈవెన్ లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయని మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. అటు కొంచెం పర్సంటేజ్ స్టాక్స్లో, కొంచెం పర్సంటేజ్ గోల్డ్లో, కొంచెం పర్సంటేజ్ బాండ్లో, ఇలా మల్టిపుల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా సీనియర్ సిటిజన్ అయినా, లో రిస్క్ ప్రొఫైల్ అంటే అసలు రిస్క్ తీసుకోలేని వాళ్ళైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో మీ రిస్క్కు తగినట్టుగా మ్యూచువల్ ఫండ్ కేటగిరీని ఎంచుకోండి. మీ రిస్క్ తక్కువ ఉంటే తక్కువ రిస్క్ ఉన్న కేటగిరీని ఎంచుకోండి. ఆల్వేస్ లుక్ ఎట్ ద రిస్కోమీటర్. ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ కూడా ఒక రిస్కోమీటర్ అనేది ఉంటుంది అనమాట. ఆ రిస్కోమీటర్లో రిస్క్ ప్రొఫైల్ తక్కువ ఉంటే లో రిస్క్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు కొంచెం రిటర్న్స్ ఎక్కువ కావాలి, ఎక్కువ కాలం వెయిట్ చేస్తాను అనుకుంటే కొంచెం మోడరేట్ టు అగ్రెసివ్ ఆర్ హై రిస్క్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎంచుకోండి. సో మ్యూచువల్ ఫండ్స్లో సీనియర్ సిటిజన్స్ కానీ, ఉమెన్ కానీ, ఎనీబడి కెన్ ఇన్వెస్ట్. దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఎనీబడి ఇన్వెస్టింగ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. So hope you like this video. Thank you for watching. Please subscribe to the channel. Thank you.